సరే చల్లారిపోయిందిరా అనుకునే టైంకి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ మీద అలాగే సినిమా ఫీల్డ్ మీద తెగ ఫైర్ అయిపోయారు. అల్లు అర్జున్కి కారు పోయిందా కొనపోయిందా ఎందుకు టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోలు అలాగే ప్రముఖులందరూ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఆయన్ని పలకరిస్తున్నారు. ఆయనకి ఏమైంది అసలు? ఒక పూట జైల్లో ఉంటే మీరు ఇంతమంది వెళ్ళి పలకరించారు కదా, అక్కడ ఆ కుటుంబం అనేది రోడ్డు మీద పడిపోయింది, అమ్మాయి చనిపోయింది, అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, కనీసం వెళ్ళి చూడరా అని చెప్పేసి ఇలా ఫైర్ అయిపోయారు. అలాగే అల్లు అర్జున్ కావాల్సుకుని అక్కడ ఆ రోడ్ షో చేశారని, అక్కడ ఉన్న పోలీసులు అదుపు చేయలేరు అని తెలిసి కూడా రోడ్ షో చేశారు. కేవలం తన సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం, అలాగే ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో తన యొక్క ఫ్యాన్ బేస్ ఎంత ఉంటుందని చెప్పేసి నిరూపించుకోవడం కోసం మాత్రమే ఇలా చేశాడని, అలాగే బయట ఆమె చనిపోయింది అని తెలిసి కూడా సినిమా చూస్తున్నారు తన ఫ్యామిలీతో లోపల, కనీసం రిప్లై ఇవ్వలేదు, బయటికి రాలేదు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ కారులో నుంచి సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోకుండా మళ్ళీ చేతులు బయట పెట్టి రోడ్ షో చేయడం జరిగిందని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారు నిన్న చాలా వరకు ఫైర్ అయిపోయారు. సో ఇక్కడ కొంతమంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అలాగే చేసింది కూడా కరెక్ట్ అంటున్నారు. కొంతమంది ఏంటంటే అల్లు అర్జున్ తప్పులేదని చెప్పేసి ఇలా అంటున్నారు. అయితే అల్లు అర్జున్ ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఆ అబ్బాయికి బాగైతే చాలు, అలాగే ఆ ఫ్యామిలీని కూడా ఆదుకుంటామని చెప్పేసి ఇలా మాట్లాడడం జరిగింది. దీనికి రేవంత్ రెడ్డి గారైనా బయట వాళ్ళైనా ఎవరైనా ఎలా అనుకుంటారంటే, ప్రాణం పోయింది, నువ్వు ఎన్ని కోట్లైనా ఇవ్వచ్చు కానీ ప్రాణాన్ని నువ్వు కొనగలవా, అంటే ప్రాణాన్ని తీసుకురాగలవా? సో అవ్వదు కదా. అలాగే నీ దగ్గర డబ్బు ఉందని చెప్పేసి విపరీతంగా నువ్వు సామాన్యుడికి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, వాళ్ళ యొక్క బంధాలకి, వాళ్ళ యొక్క ప్రేమాప్యతలకి నువ్వు విలువ లేకుండా మాట్లాడుతున్నావు. సో ప్రతిదీ నేను చూసుకుంటా డబ్బు పడేస్తా అని ఇలా మాట్లాడుతున్నావు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చాలామంది బయట ప్రజలైనా అలాగే కొంతమంది ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడుతున్న మనిషి కాదు కానీ చాలామంది మాటలు ఇవే ఉన్నాయి. ఎందుకంటే ఆ పరిస్థితి అనేది అలా వచ్చింది. అక్కడ అల్లు అర్జున్ ఆ ఫ్యామిలీకి ఎంతో కొంత మనీ ఇస్తాను, అలాగే హాస్పిటల్కి సంబంధించిన అక్కడ ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి చాలామంది ఏం చేస్తున్నారంటే, నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి రాదు కదా, సో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి నువ్వు విపరీతంగా విరవీగుతున్నావు, కొంచెం తగ్గి ఉంటే బెటర్ అని చెప్పేసి ఇలా నెగిటివ్ కామెంట్స్ అలాగే చాలా వరకు ఇలా పెట్టడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినందుకే రేవంత్ రెడ్డి కావాలని అల్లు అర్జున్ జైల్లో పెట్టించారని చెప్పేసి ఇలా విపరీతంగా రాజకీయ పరంగా అలాగే సోషల్ మీడియాలో మొత్తం వార్తలు అనేవి వైరల్ చేసేసి పెట్టారు కదా. సో దానికి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు మొత్తానికి. సో ఇది మిస్టేక్, అసలు నిజంగా అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర ఈ ఘోరం జరిగింది కదా, అల్లు అర్జున్ది కొంత మిస్టేక్ ఉంది. సో దీనికి నేనే కారణం అని చెప్పేసి కేవలం అంటే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే ఇంత ఘనం చేశాడని చెప్పేసి రేవంత్ రెడ్డిని తిడుతున్నారని, విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్? రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అలాగే చేసింది కరెక్ట్ అనిపిస్తుందా, లేదంటే అల్లు అర్జున్ తప్పు కొంతైనా ఉంది అనిపిస్తుందా? సో మీరు ఆ విషయం అనేది కామెంట్లో తెలియజేయండి. అల్లు అర్జున్ జైలుకి వెళ్ళి వచ్చిన వెంటనే పెద్ద పెద్ద హీరోలు అలాగే టెక్నీషియన్స్, సినీ ప్రముఖులందరూ వెళ్ళి అల్లు అర్జున్ కలిసారు. కానీ ఆ ఫ్యామిలీ అంత కష్టపడుతుంది, ఆ అబ్బాయి ఏమో హాస్పిటల్లో ఉన్నాడు, కనీసం ఒక్క హీరో అయినా ఎవరైనా అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళకి ధైర్యం చెప్పడం కానీ ఏమీ చేయలేదు. సో సామాన్యుడు వల్లే సినిమా బతుకుతుంది, సినిమాలో పెద్ద పెద్ద వాళ్ళందరూ బతుకుతున్నారు. సో అలాంటిది ఒక సామాన్యుడికి కష్టం వస్తే అక్కడికి వెళ్ళారు, కానీ హీరోకి కష్టం వస్తే మాత్రం అందరు ఇక్కడికి వస్తారా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇది మ్యాటర్. మీ యొక్క అంటే మీ యొక్క ఒపీనియన్ చెప్పండి. రేవంత్ రెడ్డి గారు చేసింది అంటే ఆయన మాట్లాడింది కరెక్టేనా, లేదంటే అల్లు అర్జున్ తను రోడ్ షో అసలు చేయలేదు, ఇంట్లో నాకు పిల్లలు ఉన్నారు, సో బయట ఒక అమ్మాయి చనిపోయింది అని తెలిస్తే నేను సినిమా హాల్లో ఎందుకు ఉంటాను, మన పిల్లలు తీసుకుని వెళ్ళిపోతా కదా, సో నాకు అసలు తెలియదు అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అనేది మీరు కామెంట్లో తెలియజేయండి. సో ఇంకొక ప్రాణం మళ్ళీ ఇలాంటి సినిమాల కోసం కానీ ఈ ఆడియో ఫంక్షన్స్ ఇవి జరుగుతుంటాయి కదా, ఇక్కడ ఇంకో ప్రాణం పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేదే ఈ వీడియో ముఖ్యమైన ఉద్దేశం. సో ప్రజలు ఎప్పుడూ అభిమానం కొద్ది వస్తూ ఉంటారు, ఆ తొక్కిసలాట్లు ఇవన్నీ జరగకుండా మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు వీడియో చూసినంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది, ఖచ్చితంగా లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.